వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా ఎన్నికల్లో ఓటమి తప్పదని దొంగ ఓట్లకు రిగ్గింగ్కు పాల్పడ్డారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డిలు పేర్కొన్నారు. ద్వారకానగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 పర్యాయాలు ఆయన అలాగే గెలిచి 10 ఏళ్లు అధికారం చేజిక్కించుకున్నారని విమర్శించారు. గౌస్నగర్ బూత్లో దొంగ ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నించి రాళ్లదాడి చేయడంతో టీడీపీకి చెందిన 5 మందికి గాయాలయ్యాయని, వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా అంజద్ బాషా సభ్యత సంస్కారం లేకుండా వీధి రౌడీలా తొడగొట్టడం కడపను మాఫియాకు అడ్డాగా మారుస్తామనే విధంగా ఉందన్నారు. తాను కూడా సభ్యత సంస్కారం మర్చినట్లయితే అంజద్ బాషా ఏకంగా కడప నుండే వెళ్లాల్సి వస్తుందన్నారు. రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్తలు తప్పించుకునే ప్రయత్నం చేశారే తప్ప రాళ్లు రువ్వడానికి ప్రయత్నం చేయలేదన్నారు. 100 బూతుల్లో టీడీపీ ఏజెంట్లను లేకుండా చేసి గెలవాలని చూశారన్నారు. 2 పర్యాయాలు అక్రమ మార్గంలో గెలిచి అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన అంజద్ బాషా జరిగిన ఎన్నికల్లో అధికారం నాదే అని పగటి కలలు కంటున్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిపై కేసు పెట్టి న్యాయం కోసం న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆలంఖాన్పల్లిలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వైసీపీ నేతలు 2-3 బూతులు మినహాయించి అన్ని బూతుల్లో దొంగ ఓట్లతో గెలవాలని విఫల ప్రయత్నం చేశారని, అడ్డు తగలడంతో దాడికి పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు. కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పుకోవాల్సిన అంజద్ బాషా మగాడిగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు చీకొట్టినా మగాడిగా మాట్లాడటం ఆయన ఏంటో తెలియపరుస్తుందని తెలిపారు. యువతను మత్తుకు బానిస చేసి వారి అవసరాలకు వాడుకుంటూ వారి జీవితాలతో ఆటలాడుకోవడం ఏమాత్రం మంచిది కాదన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కడప 7 రోడ్ల సెంటర్లో జరిగిన సభలో జగన్ నన్ను చూసి అంజద్ బాషాకు ఓటు వేయాలని అడిగారని, అంజద్ బాషా ఓటమి జగన్ కు ముందే తెలిసిపోయిందన్నారు. కడపలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవి ఘన విజయం సాధిస్తుందని, పార్టీ విజయానికి కృషి చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, అలాగనే జనసేన పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కడప నియోజకవర్గంలో కొత్త చరిత్ర సృష్టించాము. దాదాపు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదు, స్తబ్దుగా ఉంది, నాయకులు లేరు అన్న చోట నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ పెద్ద ఎత్తున ముందుకు రావడము, ఈ యొక్క ఎలక్షన్లో వాళ్ళందరూ చేయి కలిపి మూకుమ్మడిగా పోరాటం చేయడము, ఈ ఎలక్షన్ సజావుగా జరిపించడం జరిగింది. ఎలక్షన్స్ ముందు నుంచి 6 నెలల నుంచి వైసీపీ నాయకులు ఒకటే మాట మాట్లాడుతున్నారు. బూతులలో ఏజెంట్లు కూర్చోబెట్టుకోలేదు తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి ఛాలెంజ్ చేశాము. ఛాలెంజ్ చేసినట్టే మా వైపు నుంచి దాదాపు 4 వ్యక్తులు బూతులలో కూర్చోబెట్టాం. పొద్దున్న బూతులలో కూర్చునేసరికి వైసీపీ వాళ్ళకే అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చాం. వాళ్ళకే ఏజెంట్ లేని పరిస్థితి, వాళ్ళ ఏజెంట్లకి అన్నాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. మా వాళ్ళే వాళ్ళకు కూడా అన్నాల డబ్బాలు తెప్పించి, మజ్జిగలు ఇచ్చి, జ్యూసులు ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఈరోజు కడప నియోజకవర్గంలో మేము చేసి చూపించినాం. దీనికి మొత్తం క్రెడిట్ గోస్ టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, కుటుంబ సభ్యులకు చెందుతుంది. మేము ఓన్లీ పైన సూపర్విజన్ చేసిన వాళ్ళమే. మొత్తం క్రెడిట్ గోస్ టు మా నాయకులకి వెళ్తుంది. వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓవరాల్గా ఎలక్షన్ ప్రశాంతంగా నడిచింది. ఎక్కడో కొద్ది చోట్ల ధన ప్రభావం చూపించి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించిన కార్పొరేటర్లు అక్కడ ఇక్కడ సైక్లింగ్ చేసి కొంతమందిని తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేయడం, వాటి మా వాళ్ళు తిరగగొట్టడం కూడా జరిగింది. అలాగనే ఎలక్షన్ అంతా అయిపోయినాక ఇక పరిస్థితి అర్థమైపోయి వైసీపీ నాయకులు 2-3 బూతులలో మిగిలిపోయిన ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నించడం, దాన్ని కూడా ఎదురొడ్డి మేము పోరాటం జరిగింది. నేను ఒక దాంట్లో కటిక వీధి దగ్గర ఉన్న బూతులోకి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు 6 గంటలు అయిపోయినాక కూడా ఓటర్లను పిలుచుకొచ్చుకొని లోపలికి వేసేసుకొని 1 సైడెడ్ ఓటింగ్ జరగాలని మా వాళ్ళని బయటికి దొబ్బేసేసేసి చేయాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు విఫల ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని తిరగొట్టడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి అంటారు బూతులలోకి వచ్చి, ఏ మొగాడు ఉన్నాడు నన్ను ఆపేవాడని చెప్పేసి, ఏ మొగాడు రమ్మని. అయ్యా బాబు, నేను మొగోడిని కాదు, ఓపెన్గా ఒప్పుకుంటున్నాను. నేను ఒక మహిళని, ఆడ మనిషిని.
నీకేమైనా నీ మొగతనాలు చూపించుకోదలుచుకుంటే పోయి జంక్షన్లో పోయి చూపించుకో. పోలింగ్ బూత్లలో చూపిస్తే మాత్రము దానికి తగిన శాస్త్ర అయితే చేస్తాం. బూత్లో పోలింగ్ జరగాల, పోలింగ్ మాత్రమే జరుగుతుంది. మీ మొగతనాలు పోలీస్ స్టేషన్లకు ఎక్కండి, అసెంబ్లీలకు ఎక్కిన ఇన్ని 5 సంవత్సరాలకి ఎక్కడ ఎక్కలేదు, చూపించుకున్నా కూడా ఆడ మీ మొగతనాలు. ఎవరి ముందు మాట్లాడుతున్నావు ఇలాంటి బేకారు మాటలు? ఆడోళ్ళ ముందు మాట్లాడుతున్నావా? ఇదే నేను 8 నెలల నుంచి ప్రజలకు చెప్తా ఉండేది. వీళ్ళకి సంస్కారం లేదు. ఆడోళ్ళు ఉంటే ఎలా మాట్లాడాలనే సంస్కారం లేదు. సంస్కారహీనులు ఇవి. 10 సంవత్సరాల నుంచి వీళ్ళని ఈ స్థితికి, ఈ సంస్కారహీనులను ఈ స్థితికి తీసుకొచ్చిన కారణము మనము రాంగ్ ఓటింగ్ చేయడమే. ఇది ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఈ ఎలక్షన్లో వాళ్ళని తిరస్కరించడం కూడా జరిగింది. ఇంకా ఏమీ చేయక మళ్ళా నేను అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళా లాల్బడిలో గౌస్నగర్లో దౌర్జన్యాలు చేయడము, గౌస్నగర్లో మరీ రాళ్ళు తీసుకొని కొట్టడం ఏంటి? దాదాపు మేము చెప్తూ ఉన్నాము, మేము అక్కడ లేము కానీ మేము విజువల్స్ కానీ మా వాళ్ళు చెప్పిన మాటలు ఏం చెప్తున్నాము, రాళ్ళు తీసుకొని కొట్టడం ఏంటి? మేము ఇదే చెప్తున్నాం చాలా రోజుల నుంచి. గంజాయి అలవాటు చేసి ఏమీ తెలియని అమాయకమైన యువతని చెడుదారి పట్టించి వాళ్ళకి ఇలాంటి రాళ్ళు, రప్పలు, కత్తులు, కటార్లు ఇచ్చేసేసి కడప నగర ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్ట్ కాదు, ఇక్కడ సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారవుతున్నారు. రాళ్ళు రువ్వడం ఏంటి నాకు అర్థం కాల. బూత్లో నన్నేమో ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు, మొగోడా, ఏ మొగోడు, ఈ మొగోడు అని చెప్పేసి. బయట చూస్తే గౌస్నగర్లో రాళ్ళు తీసుకొని, ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది, రాళ్ళు తీసుకొని ఇంత రావు తీసుకొని కొడితే మామూలుగా ఎక్కడి నుంచో పోతున్న సామాన్యులు, ఆ దారిన పోతున్న వాళ్ళ మీద రాళ్ళు తగిలి వాళ్ళు ఇంజ్యూర్ అవ్వాల్సిన పరిస్థితి. దీన్ని ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి. నేను ఎలక్షన్ ఉద్దేశంలో నేను చెప్పట్లేదు, అయిపోయింది, ఎలక్షన్ పోరాటం అయిపోయింది. కానీ ప్రజలందరూ దీన్ని ఒకసారి ఆలోచించాలి. మళ్ళా ఇలాంటి వాటికి నగరంలో ఎవరు చేసినా కానీ దీనికి ప్రోత్సాహం ఇవ్వకూడదు, ఎంకరేజ్మెంట్ ఎవరు ఇవ్వకూడదు. నేను నార్మల్ పబ్లిక్కి ఒక నార్మల్ సిటిజన్ లాగా అడుగుతున్నాను. నేను ప్రతి ఒక్కరు దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కడపను, మన కడపను శాంతియుతంగా చేసుకోవాలి. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, నేనేం కాదనట్లేదు, కానీ చర్చల విధంగా చూసుకోవాలా. ఒకరు వాళ్ళు వచ్చేసేసి ఇన్స్టిగేట్ చేయడము, వాళ్ళకి సంబంధించిన నాయకులన్నీ వచ్చి ఒక్కచోట కుప్పకూడడము, కొంతమంది పోలీసులు దీనికి అత్యుత్సాహం వహించి తెలుగుదేశం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని కొట్టాలని రావడము, ఏంది ఇది? ప్రశ్నించాలా. దీనికి ఇక్కడికి ఈ 2024 జరిగిన ఈ ఎలక్షన్తో చరమాంకం, దీనికి ఎండ్ చేసేసి మనం కొత్త కడపను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ లేదు అయినా కానీ నేను అదే మాట అప్పీల్ చేసుకుంటున్నాను, నేను అదే మాటకే కట్టుబడి ఉన్నాను. డెఫినెట్గా మనం కొత్తగా కడప తీసుకొని ఎవరు రోడ్ల మీద పైన కూడా వాళ్ళకి శాంతియుతమైన వాతావరణం మనం క్రియేట్ చేయాలి, ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరొకసారి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు అందరికీ, ప్రజాస్వామ్యం కావాలనుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కడప లాంటి ప్రదేశంలో చాలా ప్రశాంతంగా దాదాపు 6 గంటలు అయిపోయినాక చెదురుమదులు సగంటలు జరిగినాయి, కానీ 6 గంటల వరకు మాత్రము వీలైన కాడికి మేము 99.9% సక్సెస్ అయినామని నేను అనుకుంటున్నాను. అందరికీ ప్రతి ఒక్కసారి మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఎక్కడికక్కడ ఏదన్నా జరిగినా కూడా వాటిని తీసుకురావడము, మీ వల్ల కూడా భయపడి ఈ వైసీపీ అల్లరి మూకలు అనే వాళ్ళు కంట్రోల్ అవ్వడం జరిగింది. డెఫినెట్గా పోలీసులు కూడా దాదాపు 95% పోలీసు వాళ్ళు కూడా చాలా న్యాయంగా వాళ్ళు డ్యూటీ చేసినారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే పోలింగ్ బూత్లో ఉన్న పీఓలు కానీ పోలింగ్ నిన్న జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయనేదే మా విశ్వాసం, నమ్మకం. అన్ని చోట్ల కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. సొంత జిల్లా వాసి అయిన ఈ ముఖ్యమంత్రిని తిరస్కరించే పవనాలు కూడా అందరం చూశాం. కడప విషయానికి వస్తే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట 10 సంవత్సరాల నుంచి జరిగింది. ప్రజలు వాళ్ళను తిరస్కరించినారు. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసామని చెప్పి మాకు వస్తున్న సంకేతాలను బట్టి
కడప నగరంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతా ఉన్నారు. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. కూటమి మెజారిటీ స్థానాలంటే దాదాపుగా 130 నుంచి 140 స్థానాలు బీజేపీ కానీ జనసేన తెలుగుదేశం కూటమి గెలవబోతా ఉంది అనేది స్పష్టంగా సర్వేలు కానీ సంకేతాలు కానీ తెలుస్తూ ఉంటాయి. నిన్న పోలింగ్లో అనేక రకాలుగా ఈ అంజద్ బాషా అనే వ్యక్తి ఆయన సోదరుడు అన్ని బూతుల్లో కూడా రిగ్గింగ్ ప్రయత్నం చేశాడు. కానీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఎక్కడా కూడా అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి పోలింగ్ బూత్లో కూడా చాలా గట్టిగా కూర్చొని స్పష్టమైన ప్రజాస్వామ్య విధంగా పోలింగ్ జరిపించి వీళ్ళ ఆటలు సాగకుండా చేసినారు. దాంతో ఫ్రస్ట్రేషన్కి వచ్చేసినాడు ఈ ఎమ్మెల్యే. అతని ఫ్రస్ట్రేషను ఆకాశాన్ని అంత ఎత్తుకుపోయింది. నిన్న గౌస్ నగర్లో దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోగానే నడి రోడ్డు మీద బైఠాయించి రోడ్డును ఆధీనంలోకి తీసుకొని ఆ రోడ్ల నిర్మాణంలో జరుగుతున్న కంకరం తీసుకొని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్ళదాడి చేశారు. రాళ్ళదాడిలో శివప్రసాద్ రెడ్డి, మురళీ కృష్ణ, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఇంకా 5-6 మందికి గాయాలు కూడా అయినాయి. రాత్రి రిమ్స్ హాస్పిటల్కి పోయి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. పోలీసులు కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు. వెహికల్ కూడా రాళ్ళదాడిలో ధ్వంసమైన విషయాన్ని కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు. నడి రోడ్డు మీద తొడలు కొడుతూ ఈ ఎమ్మెల్యే సోదరుడు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి మంత్రిగా పనిచేసిన వాడు కడప నగరానికి ఏం సందేశం ఇస్తున్నాడయ్యా అంటే నడి రోడ్డు మీద కారు ఎక్కి తొడలు కొడుతూ ఉన్నారు. అంటే ప్రజలకు ఏమి సంకేతం ఇస్తున్నామని ఇంగిత జ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా, పోలింగ్ అయిపోయినాక మళ్ళీ మాదే అధికారం, రేపు మాకు అధికారం వస్తే కడపను మరో అగ్నిగుండంగా తయారు చేస్తాం, మాఫియాను తయారు చేస్తాం, ఇక్కడ ఇంకా చెప్పలేని పదజాలాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా కడపను మేము మా ఆధీనంలోకి తీసుకొని గుత్తాధిపత్యం చేసి ఒక మాఫియా డెన్గా తయారు చేస్తామని చెప్పే విధంగా నిన్న వాళ్ళు పోలింగ్ అయిన తర్వాత చేసిన వేష భాషలు చూస్తే మనం అర్థమవుతుంది. అయ్యా నాకు కూడా వచ్చు, నేను నిన్న కనుసైగ చేసింటే గౌస్ నగర్ కాదు, నువ్వు కడప జిల్లాను వదిలేసి బయటికి పోయేవాడికి. నేను ఎంతో ఓపికతో సహనంతో కడపలో ఇటువంటి విధ్వంసకర చర్యలకు ప్రోత్సాహం ఇవ్వకూడదు, ఇది కడప ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలా, దీన్ని తయారు చేయాలా, నీలాంటి మాఫియాలను తయారు చేసే ఈ నగరాన్ని నీలాంటి వాళ్ళను కడప నుంచి తరిమేయాలా అని ఎంతో ఓపికతో ఎక్కడా కూడా ఎవరిని రెచ్చగొట్టకుండా చేశాం.